హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక మంచి వీడియో అనేది తీసుకురావడం జరిగిందండి. అదేమిటంటే కేవలం 4 లక్షలతో 4 గదుల ఇల్లు అనేది కట్టుకోవచ్చని హైదరాబాద్లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ NIRD నిపుణులు పేర్కొంటున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఇక వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఒక కళ. అయితే ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం ఇల్లు కట్టాలనే ఆలోచన చేసేందుకే పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలు వణిగిపోతున్నాయి. ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని హైదరాబాద్లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ NIRD నిపుణులు కేవలం 4 లక్షల ఖర్చుతో 2 పడక గదుల ఇల్లు నిర్మించి చూపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందించాం. ఇతరులు నిర్మించుకోవచ్చు. నిర్మాణంపై త్వరలో మేస్త్రీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు NIRD శిక్షణ ఇస్తాం అని నిపుణులు తెలిపారు. నిర్మాణ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఇంటి పునాది కోసం బండరాళ్ళు వాడారు. వాటిపైన ఇటుకలతో స్తంభాలు నిర్మించారు. స్తంభాల మధ్యలో వెదురు బొంగులు అమర్చి చుట్టూ సిమెంట్ పూత పూయడం ద్వారా గోడలు, వాటిపైన ఇనుప కమ్మలు, కంకర, సిమెంట్ మిశ్రమంతో బీమ్లు నిర్మించారు. కుమ్మరి గూన అనగా పెంకులతో గుమ్మటం ఆకారంలో పైకప్పు వేశారు. ఉరవకుండా పైకప్పును సిమెంట్తో అలికి విరిగిన టైల్స్ అతికించారు. ఫ్లోరింగ్ కోసం తాండూరు రాళ్లను ఉపయోగించారు. ఆవు పేడ, ఆదరేత సహజ రంగులతో వెళ్ళవేశారు. పెంకులతో పైకప్పు నిర్మించడం, వెదురు బొంగులతో గోడ నిర్మాణం వల్ల ఇల్లు పర్యావరణ రహితంగా ఉంటుంది. శీతాకాలంలో ఇంటి లోపల వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇల్లు నిర్మించేటప్పుడు తీసిన ఫోటోలు అనేవి ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి గోడ నిర్మాణంలో భాగంగా వెదురు బొంగులు అమరిక ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెంకులతో నిర్మితమైన పైకప్పు లోపల భాగం ఇలా ఉంటుందండి.